ఓ రేషన్ షాప్ దగ్గర లైన్లో నిలబడ్డ ఇద్దరు ఆడవాళ్ల లొల్లి. మరి ఆ లొల్లి ఎంత దూరం వెళ్ళిందో ఈ జోక్ విని నవ్వుకోండి. హేయ్ ఎవ్వత్వే మీది మీదికే నూక్కుంటన్నావు, జర సక్కంగా నిలబడ రాదే లైన్లో. నీ బల్పు బండకేసి రుద్దా, ఈడేమో దేవక తిన్నట్టు నూక్కత్తను, నీ నూకును నాశనంగాను. అబ్బబ్బబ్బబ్బ మొసమర్రకుంటా నూకబడితే నీ దినాలు గాను, నీ కడుపు గాల. హేయ్ ఎవ్వత్వే ఎవ్వరు నూకిర్రా నిన్ను? ఏమో నా మొక్కను బాగా చూసుకుంటూ తిడుతున్నావు. ఎవరి కడుపు కాలుతుందే సిందలక ముక్కుదానని దుకాణం పెట్టండి మొగడా. ఏమో బాగా గరం కత్తనావు, ఏడ బాగలేదారా? ఇన్నావా నరసమ్మవాదినే, దాని మాటలు వింటున్నావా? నీ జోలికొచ్చినా నీ వార్తకొచ్చిన వట్టి వట్టిగా నోరు పారేసుకుంటావు. బాడుకావుదానా నా మీదకి అందరు నువ్వు కత్తావు, నువ్వే ఇట్టం వచ్చినట్టు తిడతావు. నీ సలాగనుకుంటా నావే మందికి పోరంగల్లా కన్నదానా, వట్టి వట్టిగా నాతో పెట్టుకుంటాను నీ చేతులకు చెట్టలు పుట్ట. ఏయ్ ఏందేవో ఎండిపోయిన బక్కదానా, సుడిగాలెత్త కొట్టుకపోతావు కుక్కలు కంకిన మొక్కందానా. వెనక చూస్తే ఏం లేదు, ముంగడు చూస్తే ఏం లేదు. ఎండిపోయిన నడువుకు కాటన్ సీర ఎందుకని మొగని మీద ముద్రెత్తయ్యా. నీ ఇంట్లో అందరికి గత్తరచ్చి సావా, నీ శవాలని కాకులు గద్దలు తినా. అంతా కూడా తాతతూనవు లేదు నీ మాంసం, నా మీదకి తావే ఉసిరబెట్టి రెక్కలదానా. అబ్బా నీ నోరు పాడుగాను, నీ మీద దుబ్బవయ్యా, నువ్వు నాశనం గాను. నీ పోరగండ్ల మీద పిడుగుబడిసావా, నీ ఇల్లు తుప్పనచ్చి కొట్టుకపోను. నీ మొగని నూనె కట్ల పాం గడిచి సంప తెల్లారు లేచి నీ మొఖం చూసినట్టేనే నీ రాకాశ దినాలు గాను. ఏయ్ ఊకున్న కొద్ది లావు తలుగు తెంపుకున్న బర్రెలు బాగా ఎగురుతున్నావేందే? నాతో పెట్టుకోకుని నా సౌతి నా మొగనారా, నిన్ను పానతోటి కాటంలో పెట్టా, నీ ఈపుల గజ్జకరణం గుట్టా, నీ కడుపు పెద్ద ఆపరేషన్ గాను నా సౌతి నా మొగనాల. అబ్బాబ్బా దీనికే ఉన్నదట కర్రెకప్పంత నోరు, నీ నోరు పడిపోను. ఈ సింట్ల పీనిగల్ల ఒక్కటన్నా రెండన్నా నన్నులా నా మానాల నేను పోతుంటే నా మీదకే మంది నూక్కత్తది. అదే లావులో మాట్లాడుతుంది దీని రేషం పాడుగాను పక్కముండా. ఆగో దాని మాటలు వింటానారులా, ఓ ఆగో చూడుండ్రి దాని మాటలు ఎట్టుండేవో. అది ఎట్లా అంటుందో జర ఇన్నులా, ఎట్లా పడితే అట్లా అదే తిడుతాంది, మీది మీదికి ఉరికత్తంది. నేనేం చేయనులా జర చెప్పుండ్రి వాంచను. దీని బలుపు దొంగలు దోసుకపోను, డీలర్ మల్లేశం దీని మొగనోలో ఎత్తంది. భూమి మీద నిలబడతలేదు నా సమితి, గుడుంబ దాయినట్టు ఎత్తంది. దీని మీద ఎత్తి 7 దోశల మనువయ్యా. అట్టు నువ్వు నాశనం అయిపోతావే నారాయణ, నువ్వు నాశనం అయిపోతావే. అబ్బా వగలేడు పెడుతుంది నా సమితి. తాకినందుకే అంతగానం నల్లాడుతున్నావు, నూకినందుకే దునియా మీద లేని తిట్లు తిడుతున్నావు. నీ నోరు మూసుకపోను, నీ నాలుగు నరాలు తెగిపోను. సీపురు అందుకొని తెగదే కొడతానా మొగని పెన్నమా. కొడతావే ఏ కొట్టే, నీ సిగ కొయ్య కొట్టే సినాలి, ఏ కొట్టే సీపుడు ఏ రాయ ఏటైతే అటాయే. ఏ రాయనా సమితి నా మొగనాలా, ఊకున్న కొద్ది గోసి పెడుతుంది దీని బలుపు వలగ చీర. నీ దౌడల దగ్గర వాడ ఏ రాయ చూసుకుందాం రాయే, అంతేనాయే. ఏ పట్టే ఎంత దూరమైనా సరే నా మొగన్న ఉంచుకోకున్నా సరేనే, బజట్లో బట్టలు ఊసిపోయినా సరేనేదా. ఏ రాయ నీ దినాలు రాయే. ఓ నీ ఇంట్లో పీనిగల్లో చీర బట్టి గుంజబట్టి పలసడి చీర కట్టుకున్ననే, ఊసిపోతే మానబోతుంది, ఇడిచిపెట్టే నీ చీర పట్టుకోకే. మరి నా జాకెట్ ఎందుకు గుంజుతానేవే, లోపల బాడా పాడా సట్టుకున్న గుంజుతా నా పరువు పోదే. ఇడివే నీ ఇంట్లో పీనిగల్లా ఇడివనే నీ నువ్వు నన్ను ఆగం చెప్తాను. అదే ఓ ఓ అయ్యో నీ కడుపు కాల చీర గుంజలే గుంజుతుంది కదనే. అయ్యో నీ ఇంట్లో పీనిగల్లా పొట్టు పొట్టు తెంపి జాకెట్ నిలబడి బాబది అట్లా. ఏయ్ బుద్ధి లేదా మీకు? నీ అవ్వ కట్టుకున్న సీరియల్ జాకెట్లు మొత్తం ఊసిపోయారే. నీ అక్క బజట్ల బరిబద కొట్టుకుంటారు. నీ అక్క ఇది ఊరు ఆడివా చల్ పండ్రి నీ తల్లి. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది.